మొదటి సంవత్సరంలో ఒక అమ్మాయి చేరింది. బాలుడు నేను ఇక నుంచి ఫుడ్ ఛాలెంజ్ ఉన్నాయి అనుకో, ఒక పైప్ పెట్టుకొని వస్తాను నేను డైరెక్ట్. అరే బాయేను ఫుడ్ కొంచెం అమృతంలా ఉంది బాసు, తింటుంటుంటే బొక్కలు ఊపుతున్నాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం అర్ధ కిలో మటన్, అర్ధ కిలో బగారా పువ్వా ఈటింగ్ ఛాలెంజ్. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఛాలెంజ్ వచ్చేసి ఇప్పుడు స్టార్ట్ అయితే అయిపోతున్నాం. ఛాలెంజ్ వచ్చేసి చాలా సింపుల్. అందరికీ అర్ధ కిలో మటన్ అయితే ఇచ్చేస్తా, అంతేకాకుండా అర్ధ కిలో బగారా పువ్వు కూడా ఇచ్చేస్తా. అది కాకుండా ఎక్స్ట్రా మనకు ఎవరికైనా కావాలనుకుంటే తలకాయ బోటి కూడా ఉన్నాయి, అవి కూడా వేసుకోవచ్చు, అవి తింటే. దాని తర్వాత మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఈ 20 రూపీస్ లిమ్కా కూడా కంప్లీట్ చేయాలి. ఎవరైతే ఈ ఛాలెంజ్లో లాస్ట్కి ఇద్దరు వస్తారో వాళ్ళిద్దరికి పనిష్మెంట్ ఏంటిది అంటే పెండలీలు బకెటెడ్ చిక్క కలిపి అది గుర్తు చేసుకుంటే తినరు, అది మైండ్ లో పెట్టుకొని. లిమిట్ టైం ఏం లేదు, తినరి. లాస్ట్ కి ఇద్దరు ఎవరైతే మిగులుతారో ఆ ఇద్దరికి పెండరీలు. రెడీ? ఎవరు పొట్టాలి కొంచెం వేరేది పెట్టాను, పెండొద్దు ప్లీజ్. పెండనే అట్లా ఇది ఒక్కంది. అర్ధ కిలో తీసుకో, అర్ధ కిలో మటన్. అది మొత్తం అర్ధ కిలో మటన్, టేక్ యువర్ మటన్. ఎవరికైనా కావాలి అంటే ఇందులో తలకాయ బోటి ఎక్స్ట్రా. కాదు మెదడు లేదా? ఇదైతే తిను ఫస్ట్ ప్రొవైడ్ చేస్తా. అంటే మెదడు అంటే ముందే తిందామని. ఈ కవర్లు ముందు పెట్టుకొని నువ్వు ఏం క్వశ్చన్లు అడుగుతున్నావు నువ్వు? ఎప్పుడన్నా తినేటప్పుడు ఇట్లా కొలుసు అయితే ఎప్పుడు తినలే, ఇంత రైస్ అయితే తిన్నాం కావచ్చు. మొత్తం కిలో నాకు పూలు పోక వచ్చింది. వద్దా? అరే దాంతో మనకి వెయిట్ తగ్గిపోతారు కొద్దిగా. మొత్తం వేసుకోవాలి. నా దాంట్లో ఖాళీ కవర్ అయితే వెనకేస్తున్నా. నా దాంట్లో కూడా కాలి మరి. అది స్పోర్ట్స్ స్పిరిట్. స్టార్ట్ చేయొచ్చుగా, ఎవరి కోసం వెయిటింగ్ లేదు. నేనే మొదలు పెట్టేస్తున్నా. నేను కూడా కాదు మరి ఉప్పు తక్కువ ఉంటే ఎట్లా? టేస్ట్ అదిరిపోయింది. కూర తలకాయ బొట్టి సైడ్ పెడుతున్నా, తర్వాత తీసుకున్నా. నేను కొంచెం సూప్ పక్కన పెడుతున్నా, తర్వాత తీసుకున్నా. ఓకే, దాన్ని చూస్తాం. మాకు అది వేసుకున్నప్పుడు మాకు చెప్పేసుకో. సగం మరి 20% అయిపోయింది. నేను ఇంకా బుక్కలే తింటున్నా. ఇది సరిపోతా లేదా అనిపిస్తుంది. కూర సరిపోతా లేదా అనిపిస్తుంది. అన్ని లివర్లు వచ్చినాయి నాకు. ఏమనుకోకండి, ఈ కింద పెడుతున్నామని మీకు చూపించాలి ప్రూఫ్ కోసం అని పక్క పెడుతున్నాం అంతే. పీసులు కాదు, బొక్కలు. సారీ. ఈ జన్మమే రుచి చూడటానికి దొరికరా. అరే పూల బొక్కలు 2 ఉంటాయి, ఇంకొన్ని కొనుకొచ్చిందిరా. నాకు రాలే, నాకు కూడా రాలే మరి. అలో గురు ఫుడ్ కోసమే రో జీవితం. అయిపోయింది. నువ్వు పడవ వాడతా ఉండి మేము తింటా ఉంటాం. ఎంజాయ్ చేస్తున్నా ఫుడ్. ప్లేట్లో మొత్తం పెట్టుకుని కాకుండా సైడ్ పెట్టుకొని కొంచెం ఈయనే ఫుడ్ అంటాడు కదా, ఈయన ఫస్ట్ తినాలి మన అందరికన్నా. అయితే తింటాడు మరి. ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాను నిజంగా. తర్వాత పెండని ఎంజాయ్ చేసినా సరే. పులుబొక్క
దీనికోసం ఎన్ని ఫైట్లు జరుగుతాయో, ఎన్ని కొట్లాటలు జరుగుతాయో. సంవత్సరాలు గొప్ప ఊలిపోతాయి. వరేవాయేను ఫుడ్ కొంచెం అమృతంలా ఉంది బాసు. తింటుంటుంటే బొక్కలు ఊపుతున్నాయి తింటుంటే ఈ మటన్ పీసులు. అట్లే వాడు నువ్వు అసలు నా పక్క కూర్చునేది ఉండే, నువ్వు ఈ ముక్కలన్నీ నీకేద్దు నువ్వు బొక్కలు. ఇక డాంగ్లీ ఉన్నది నిదానం వెళ్ళింది. కిస్మత్ ఉండాలి దేనికైనా. అవును ఎక్కడో అదృష్టం ఉండాలి పులిపక్క వాడాలంటే. నాకు వచ్చిందే. నాకైతే ఘోరంగా మండుతుంది. నోరు ఈ మూడుకే పోతలే నాకు అన్నం. ఏముందిరా నీ బుధుడు పోయిపోయి నా పక్క కూర్చున్నా అవే బంతులా ఊక బాగా వేపించుకున్న పక్క కూర్చుంటే మనం కూడా వేయించుకొచ్చాడు. కాదు తినడం పక్క కూడా ముద్ద ఎక్కువ పోతుంది. ఇట్లా పోదా గిట్లు ఊతే మనసునే పట్టదు ఫుడ్. ఫస్ట్ ఒక 20% తినేదాకా మస్తు అనిపించింది. ఇప్పుడు ఆగిపోయింది బండిగా. లాస్ట్ మొత్తం సూపర్ ఉంది నాటలు. ఇప్పుడు 2 నిమ్మకాయలు 2 ఉల్లిగడ్డలు ఉంటాయి. డింపి సైడ్కి వేసుకుంటుండు బొక్కల వారేనికి మెల్లగా అటు జరుగుతాడు. కూరా డింపి తిన్న తర్వాత అదే హాస్పిటల్ తీసుకోవాలి కలుసుకుంటారు లాగా చుడుతుడు. నేనైతే కాదు ఊదనీకే తినాక వీడు కాదు ఊతుండు. ఊదనీకే సరిపోతున్నా. నేను ఎప్పుడు తిట్టుకుంటా ఈ గ్యాప్లా. లేదు అందరికి బరాబర్ కూరెక్కుపోయిందా మొత్తం నాకు చూడు అందరికి హాలే కాదు మరి నాకు చూడు అందరికి కొలిసే తీసుకొచ్చిన 500 గ్రాములు. ఇగో డిబ్బర్ తినా అన్నా కదా మీకోసం ఒకటి తింటున్నా, ఒకటి పక్క పెట్టినా. అబ్బా అట్లా ఇక మెల్లగా పక్క పెట్టలేదు తినాలే. తూహే మేరీ జాన్ నీ ముక్కలన్నీ అయిపోయినాయి. నేనైతే చూడు వాస్తవం రా దోస్త్, నువ్వే నా ప్రాణం. నమ్మకూరు మీరు మెల్ల తింటారు కాబట్టి. కానీ నమ్ముతరా మన ఇద్దరం కలిసి పెన్న నీళ్ళు పోసుకుందాము. నీ కోసం నేను, నా కోసం నువ్వు. తినకైతే ఇప్పుడు తాగని చేసిన ఇద్దరు ఉంటాం. నువ్వు ఎట్లా తాగని చెప్తున్నా అయిపోయింది ఇక. సరే చెయ్యి మంచుకోరు లాస్ట్ చెయ్యి. నీ కోసం తాగని చేయబుద్ధి అవుతుంది డాంగిడి. నా కోసం నువ్వు ఏం చేయగలుగుతావు చెప్పు. అప్పుడు మటన్ ఇవ్వగలుగుతాను. ఎక్కువ ఉంటుంది ఇది, ఎక్కువ ఉంటుంది తీసుకో. ఇది ఒక్కటి వద్దు, ఇంతకంటే ఎక్కువ నేను ఏం చేయలేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇంతకంటే నేను ఏం చేయలేను. 4:30కు నేను ఆకలి మంట కొద్ది తిన్నా, అది కడుపు టైట్ అయింది. అవుతుంది ఇప్పుడు. లేకపోతే తిందు సింపతి కొడుతుంది మళ్ళా. సింపతి కాదు, ఆరింటికే తిన్నా అంటుండగా. గాయస్ నేను 5:30కే తిన్నా గాయస్, లేకపోతే తిన్నాను. వీడైనా 4:30 తిన్నాడు కానీ 5:30 తిన్నా. వచ్చినప్పుడే తిన్నా గాయస్. ఎవరి ప్లేట్లో ఒడిసిందో ఫస్ట్ చూడరు, ఓకేనా? ఎవరు ఫస్ట్ అయిపోతే వాళ్ళు చూసి చెప్పరు. అరే ఛాలెంజ్ అని నేను తింటున్నా, మళ్ళీ తింటున్నా. మొత్తం పోయాలి. నేను చూస్తున్నా
మెల్ల యాక్టింగ్ చేయక కానీ పోయి పోయిరా ఒక సైడ్కి. యాక్టింగ్ చేస్తున్నా నాకు అర్థమవుతలేదు. కమల్ హాసన్ మొత్తం కవర్ మేము ఎట్లా వేసినాం అట్లా అది మెల్ల కింద ఓడగొట్టిండు కావాలి. అయిపోయింది దాని లావటం ఉన్నది. సుక్కకే ఆసరా బంకకే లేతాడా ఉంటాగానే పోతలేదు. కూర్చో మరి కూర్చుంటా అయితే అమ్మో దానికి కొద్దిగా కొంచెం కాదు ఇంకొంచెం తిన్నాను అనుకో అంబులెన్స్ ఇక నేను ఎటు కూడా అవ్వలేను. డాంగ్లీ నీ పీస్ వచ్చింది. నేను చూస్తే బ్రహ్మానందం గారు ఫుడ్ తిన్నాక అవో అంటాడు ఇక ఈయన కట మటన్ల నాట అన్న అది అత్తది వంశీ దవడకేసిన వాడికి ఎంత నమ్మినా దంగ అంటుండు. అదే కావచ్చు. అదే ఎవడాడు నరం డాంగ్లీ ఈ మరి ఇగో దంగ అదే చెప్పిన ఒక్కొక్క స్ట్రాటజీ అయితే మెయింటైన్ చేస్తుర్రు. వాడు సూప్ పోసుకున్న వాళ్ళకి మెల్లగా మీద అంతా ఏరు సైడ్ పెట్టిండు. అది కూడా తింటాడు. తర్వాత దింపాడేమో ముక్కలు రైస్ మొత్తం కలిపేసిండు. ఈ డాంగ్గాడు అసలు సగం కూడా తినలేడు. వీడికి కౌంట్లో లేడు. శేఖర్ గాడేమో సూప్ వేరే రైస్ వేరే ఉన్నది. ఫస్ట్ ఒకవేళ రైస్ అయిపోతే సూప్ తాగుతాడు. తిన్నాడు మొత్తం ఫస్ట్. డాంగ్లీ మధ్యలో నీ మధ్యలో కిలో కూడా మీ ఇద్దరు కూడా కొంచెం లేదు. శేఖర్ గారు చేయదు ఏమని వస్తారా ఆడని అర్ధ కిలో ముక్కలు కూడా తినే ఆప్షన్ ఉంటే తినటోనే అని అరగది. బొక్కల గారు కూడా బుర్ర అయిపోయింది. ఈ మటన్ తింటప్పుడు బార్బో తింటప్పుడు లిమ్కడ దొరికిందా నీకు? అది శేఖర్ గారి సెలెక్షన్. అది నన్ను అడగదు. నేను థమ్స్అప్ తీసుకుంటానే పోయినా. రాహుల్ నువ్వు గింత మటన్ తిని నువ్వు థమ్స్అప్ ఆగినావు అనుకో మళ్ళా తేడా కొడుతుందని మంచిగా అరుగుతుంది. బాయ్ నీదంటే 10 HP మోటరు లింకలు నడుతాయి. మాకు థమ్స్అప్ తిన్నాక మళ్ళా ఇదే ఏమన్నా అయితే జర నిమ్మరసం జర మంచిగా ఉంటుందని సెలెక్ట్ చేసిన. నేను వండుకుంటా మటన్ తిని కైసి ఏమనుకోకుర్రి. మటన్ బగ్గా తిన్నా నాలుగే తిరుగుతలేదు వేరే అనుకోకుర్రి. కాదు ఈక నుంచి ఫుడ్ ఛాలెంజ్ ఉన్నాయి అనుకో ఒక పైప్ పెట్టుకొని వస్తాను నేను డైరెక్ట్ సైడ్కి ఇట్లా. అన్న మనము నాకు అర్థమవుతుంది. డాంగ్లు ఓడిపోయిండు, డింపు ఓడిపోయిండు. మనం జాలీగా తినడానికి సరిపోయింది. గిన్నె ఖాళీ కావాలి. ఉడిచింది కానీ ఇది పక్కకి వేసినా మరి అట్లే ఉంది. నీకంతే ఉంది అన్ని అంతే ఉంది. నేను అందరికి కూడా చెప్పాలనుకుంటున్నా. చెప్పానా? మొదటి సంవత్సరంలో ఒక అమ్మాయి చేరింది. బాలుడు నేను మీకు అర్థమైంది కదా ఏమన్నారు? చాలా ఇష్టం. ఈ ఛాలెంజ్ వచ్చేసి చాలాసేపు అవుతుంది. దగ్గర 41 minutes వస్తుంది. కాబట్టి టైం లిమిట్ 50 కాడికి ఫిక్స్ చేస్తున్నాం. 50 minutes దగ్గరికి ఎవరు తినేస్తే వాళ్ళు సేఫ్. నువ్వు వస్తావని నేను అబ్బాయా చిరుకు చీరగట్టుకు నేను అబ్బాయా లాస్ట్ ముక్కుంటా అప్పుడు పిచ్చాను ఇన్వెస్ట్ నేను ఆప్తికి ఇట్లే వీళ్ళిద్దరు ఎట్లా అది తినరు. ఇక 50 నిమిషాల దాకా పూరస్తుంది. ఇక ఇంకో 10 నిమిషాలు ఉంది. 10 నిమిషాల దాకా బ్రేక్. ఎవరి దాకా దావుతాం మెల్లగా. మీలో మీరు కొట్టుకొని తావండి. ఇక నేనైతే 3rd ప్లేస్లో ఉన్నా. నాకు రాదు 50 నిమిషాల దాకా ఎవరు లాస్ట్ ఎవరి దాంట్లో ఇద్దరు ఇట్లా ఎక్కువ ఉండదో వాళ్ళిద్దరు రివెంచాలి. ఓకే పెండనీళ్ళు పర్ఫెక్ట్. మింటూ అయితే ఇవి కూడా ఇలా పెట్టురు ఎవరు లేకుండా చూద్దాం. పెడదాం పెట్టురు జోగా అవసరం కూడా తీసుకోయి. బొక్కలు వచ్చినాయి బొక్కలు తినలేదు. పెడదాం పెడదాం. దానికి లెక్క ఉందా? లెక్క పక్క పత్రం చూసా పిడికిలో పట్టావు చూసా ఎటు కాకుండా మధ్యలో బుక్ అయ్యి నా పక్కకుంటున్నాడు. ఏ కొనకుంటే ఇదివరకు సగం బాగాలేదు. అదే డాగ్లీ పక్కకుంటే ఇసిరేసి ఎప్పుడు
ఇంకా శేఖర్ గాంధీ దిక్కుంటే కుడి చేతాడు ఇగో ఇట్లా అవును కదా నువ్వు మీది కట్టు చేతు నువ్వు మీది కట్టు వానంతలో వాడే కూర్చున్నారు వచ్చిరా పక్కండి కూర్చోమని కూర్చోమని ముక్కలు తిరు 9 కొద్ది వెళ్తున్నాయి సొరంగం నుంచి డాంగ్లీ ఈడ కూడా కైకిలు వేసుకున్నావా ఏంటిది కాదు కైకిలు అనుకుంటా నువ్వే మొత్తం తిన్నావు కదా వేస్ట్ చేస్తున్నావు కదా కరెక్ట్ ఎవరో ఛాలెంజ్ అయిపోగానే పార్సల్ అని అంటాడు వేసుకు పిక్తాడు సరే ఓకే వేసుకోవద్దు ఏముంది నేనే కదా మటన్ కర్రీ పార్సల్ తీసుకోవద్దా వీడు నోట్లో పెట్టుకుంటూ వెనక తిరుగుతుండ్రా ఇది చూడు పురుగు వచ్చింది మంచిగా పెద్ద బుక్క పెట్టిండు అటు అవతలు కూర్చుండు లేక లేక తిన్నాడు అర్ధగంట ఆగి ఇప్పుడు తిన్నాడు పురుగు వచ్చింది లింక్ అయిపోయింది ఓకే ఎంజాయ్ మీరు నిజంగా ఇట్లా టైం మరి మీకంటే ముందే లింకా అయిపోయింది నాది ఇగో నా అయిపోయింది ఇకంతా కాదు చూద్దాం లాస్ట్కి ఇద్దరు ఎవరు ఉంటే వాళ్ళు ఇక త్రీ మినిట్స్ టు గో అట్లనే లైట్ ఆనే ఉంది బ్యాగులో ఉంది గిన్నె ఉందిరా జేబులా అది తిప్పి అది టైట్ చేయాలి అన్న లేచిండే వేసిండు నిజంగా వేసిండు వేసినా వాడే పడిపోతుంది ఎందుకు బాధపడుతున్నావు వేసిండు ఇప్పుడు గొలిచి ఫ్రై చేసిందా యాక్చువల్గా నాట్ల ముక్కలే లేవు అజ్జా అజ్జా అన్న ఇగో ఇంత వేసిండు అన్న నిజంగా ఇంత వేసిండు ఎంత వేసినా వాడు ఓడిపోతారు కదా నాలుగు ఎంత ఉందో వేసిండు అయిపోయింది ఇది బండి అయిపోయింది ఇది ఒకటి ఇది ఫిక్స్ అన్న ఫిక్స్ రెండు కదా ఇద్దరు కదా సో యాక్చువల్గా మేము టైమర్ పెట్టుడు మర్చిపోయినాం మాకు ఇక్కడ కెమెరాల రికార్డింగ్ని బట్టి మేము చూసుకుంటున్నాం టైం ఎంత అవుతుందని చెప్పేసి ఇప్పటికీ 50 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది 50 మినిట్స్కి టైం లిమిట్ పెట్టినాం కదా ఇప్పటి వరకు స్కోర్లు చూసుకున్నట్టయితే నా దాంట్లో ఇంత ఉంది మీరు చూడొచ్చు అరే కూర అడుగుతుంటా నాకు వేసిండు ఇంకొంచెం వేసినా కానీ ఒక ఇంత ఉన్నది కూర అంది అరే నీదిరా శేఖర్ శేఖర్ గారు మీరు చూసినట్టయితే మధ్యలో ముద్ద పెట్టిండు ఇంత ఉన్నది అది లేపది ఇట్లా లేపు డింపియాడు కన్ఫామ్ గా ఉన్నట్టు అందుకే భయంలో పడుతుండే వీడైతే మొత్తం మీద తినలేదు ఎట్లున్నా అట్లే ఉన్నది అజ్జో అన్న ముక్కలన్నీ అట్లే ఉన్నాయి అన్న ఇంకొకటి ఇప్పుడు ఇక్కడ ఫుడ్ ఏం వేస్ట్ కాదు ఇది ఎట్లున్నా అట్లే ఇస్తారు ఇక్కడనే పెట్టిపోతాం ఇక్కడ కుక్కలు మొత్తం తిరుగుతాయి అవి తింటాయి సో ఫైనల్ గా ఈ ఛాలెంజ్ వచ్చేసి ఇక్కడతో కంప్లీట్ అయితే అయిపోతుంది గంట పట్టింది మాకు తిననీకి అయిపోలేదు అంటే మొత్తం తింటే గంట పడుతుండే గిట్లో బంతిలో కూర్చుంటే కథమే గీరా కూర్చుంటే ఇంకా కష్టమే వాడు వేసుకోడు రిటర్న్ వేసుకోడు మీ నాలుగు ఉన్నాయి కదా వాడు సప్లై పోతాడు బకెట్ పట్టుకొని పక్కపడ్డాడు కూడా 100%లో 4 ఉంటారు పక్క ఇది బాధలు బంతిలో కూర్చోవద్దు గుర్తు పెట్టుకోర్రి తినేటోళ్ళతో కూర్చోవద్దు తినోళ్ళతో కూర్చోవద్దు అదే బుక్కేట్ అయినా అనుకో ఇగో ఇట్లా పడతాడు బుక్కలకి అయిపోతాయి సరే బుక్ అంటే ఏది పెట్టుకుందని చెప్పు నెక్స్ట్ అటుకులు ఏదైనా సరే అటుకులు బుక్కుడు ఛాలెంజ్ ఇట్లా దేవుతాడు సో ఫైనల్ గా మొత్తానికి ఎక్కువ ఫుడ్ ఉన్న డింపిగాడు డాంగ్లీగాడు ఇద్దరు ఓడిపోయారు కాబట్టి వీళ్ళకు పనిష్మెంట్ గా పెండలీలు అయితే వేయబోతున్నాం అది ఇప్పుడు కాదు టైం వచ్చేసి 9:10 అవుతుంది రేపు మార్నింగ్ చూసుకునే దాన్ని కంటిన్యూ వీడియోలో వీళ్ళ మీద పెండ అయితే పడిపోతుంది సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వీడియో ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ టేక్ కేర్ బాయ్. అర్ధ కిలో మటన్ అర్ధ కిలో బగారా బువ్వ ఆ ఛాలెంజ్లో ఓడిపోయిన మన ఇద్దరు కుర్రాళ్ళు డింపిగాడు డాంగ్లీగాడు చింటూ మింటూ సో వీళ్ళిద్దరికైతే ఆ వీడియోలో చెప్పినట్టుగా పేడలీలు అయితే పోసేస్తున్నాం కూర ఎలా పడరా వాడు ఎంజాయ్ చేస్తుండు ఎంజాయ్ కాదు అది చల్లిని తట్టుకొని నువ్వు ఒకరు నేను ఒకరు వాళ్ళమే వచ్చినట్లేదు నామేనే వచ్చిన ఓకే అబ్బో ఆసన రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి సక్సెస్ఫుల్ గా కంప్లీటెడ్ అయితే అయిపోయింది ఎట్లుందిరా తింటావా మళ్ళీ తింటావా
తింటా ఇలా పెట్టమంటావు ఛాలెంజ్ మళ్ళీ వద్దు వద్దు అర్ధ కిలో మటన్ అర్ధ కిలో బగారా మీకోసం స్పెషల్. వద్దు సో ఫైనల్ గా అన్నట్టుగా వీళ్ళిద్దరికి అయితే పనిష్మెంట్ ఇచ్చేసినాం, పెడలీలు అయితే పోసేసినాం. ఇప్పుడు వెనకనే వాటర్ ఉన్నాయి, ఫ్రెష్ అయితే అయిపోతారు. పోర్రా.